అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రాణ స్నేహితుడు దర్శి చిరంజీవి పుట్టినరోజు వాడికి. నేను ఎక్కువగా వాడు అనే సంబోధిస్తా. వాడు ఎంత ఎత్తుకి ఎదిగిరాగాడు, ఎందుకంటే మా బంధం అలాంటిది. తిరుపతిలో వాడు బిఎస్ఎన్ఎల్ రెడ్ సైకిల్, నాది బ్లాక్. మా తిరుపతిలో మేమంతా సైకిల్లో తిరిగిన వాళ్ళం. ఆ స్నేహం 35 ఏళ్ళ బంధం. చదువుకుంటే ఒక మంచి వ్యక్తి చదువుకుంటే ఎంతటి స్థాయి కలుగుతాడనేది మా ఓడి కూడా మేము నేర్చుకున్నాం. మా చిరంజీవి, దర్శి చిరంజీవి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మంచి మనసున్న వ్యక్తి, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులున్న గౌరవం, భార్యా బిడ్డలున్న ప్రేమ, అన్ని లక్షణాలు ఉన్నాయి. వాడి గురించి ఒకటి చెప్తాను మీ అందరికీ. నాకు కొద్దిగా కష్టం అని తెలిస్తే నా అల్లుడిని ఏదన్నా కొద్దిగా సహాయం చేయడం కోరితే ఈ చేతితో చేసి ఈ చేతితో మర్చిపోయే వ్యక్తిత్వం మా చిరంజీవిది. ఎవరికి చెప్పేవాడు కాదు. ఈ 30 ఏళ్లలో అంతటి గొప్ప వ్యక్తి. నేను నా అల్లుడికి నేను ఏం చెప్పగలుగుతాను? పుట్టినరోజుకి నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు మా అల్లుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇష్ట దైవము నా సిరి సాయినాథుని కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం, మాది ఒక 7 సంవత్సరాల నుంచి షార్ట్ ఫిల్మ్ జర్నీ కూడా మాది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఏ రోజు నేనన్నా అప్పుడప్పుడు కొద్దిగా మా వాడి మీద అలక పానుతా. ఎందుకంటే తల్లిదండ్రుల బంధం, భార్యాభర్త బంధం, స్నేహం బంధం కన్నా ఎక్కువ స్నేహ బంధం. అటువంటి బంధం మాదనమాట. అంటే నేనే కాదు, ప్రపంచంలో ఎవడైనా స్నేహ బంధం చాలా విలువ ఇస్తాడనమాట. కాబట్టి నేను ఎప్పుడన్నా అలకపాలను పాలితే మా వాడు ఒకటే చెప్తాడు, మామా చింతమ్మామ. అప్పుడు సంబోధిస్తాడు, నా ఇంటి పెడతాడు, మామ చింతమ్మామ మా అత్త చేతితో ఒక మంచి కాఫీ తాగు, నేను మళ్ళీ నీకు 5 మినిట్స్లో మెసేజ్ పెడతానంటాడు. ఏదన్నా కోపం ఉంటే కొంచెం చల్లబడుతుంది. ఎందుకు చెప్తానంటే, స్నేహం అంటే ఇట్టుకుంటూ పట్టుకుంటూ లేచేదాన్నే స్నేహం అంటారు. కాబట్టి రే అల్లుడా, నేను నీకు ఒకటేరా, లక్షణంగా నువ్వు, నీ భార్య, బిడ్డలు, నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలా. నీ వెనక పక్క కష్టం కానీ సంతోషం కానీ ఏదన్నా కానీ నేను ఉంటాను నీ వెనక పక్క. ఇంక నేను అంతకన్నా నీకు ఏం చెప్పలేను. నిండు 100 ఏళ్ళు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, నీ ఇష్టదేవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నీకు ఎప్పుడు నిండుగా ఉండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా హీరో చిరంజీవి పేరు పెట్టుకున్నా నాకు ఇంకా సంతోషం ఉన్నాడు నేను చూస్తే. కాబట్టి నిండు బాగా సంతోషంగా హెల్తీగా ఉండి ఇంకా ఇలాంటి పండుగలు మనం ఎన్నో జరుపుకోవాలి మనసు ద్వారా కోరుకుంటూ, జై చిరంజీవి. బాయ్ అల్లుడు.